అమెరికాలో తుఫాను బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా కెంటకీ దగ్గర అమెరికా మిసోరీలోని టోర్నడోలో బీభత్సం సృష్టిస్తున్న ఈ రెండు రాష్ట్రాల్లో ప్రకృతి ప్రకోపానికి 27 మంది మృత్యువాత పడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో కెంటకీలో 14 మంది, మిస్సోరీలో 7 ఉన్నారు. కెంటకీలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు మరియు 4.6 లక్షల ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కెంటకీలోని లారెల్ కౌంటీలో టోర్నడో బీభత్సానికి 9 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనేక మందికి గాయాలయ్యాయని, ఆస్తి నష్టం కూడా నమోదైందని చెప్పారు. మిసోరీలోని 5,000కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయి. సెయింట్ లూయిలో 5 మృతి చెందారు. దాదాపు 1,00,000 నివాసాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలినోయిలాను టోర్నడోలు విరుచుకుపడుతున్నట్లు యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. తుఫానుపై అమెరికా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి ప్రాంతంలో మరిన్ని తుఫానులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అధికారులు ఇళ్లలోనే ఉండాలని అలర్ట్ జారీ చేశారు.